జూబ్లీ హిల్స్ ఒక జోర్దార్ ఉప ఎన్నిక తెలంగాణలో. ఎందుకు అని అంటే కేవలం వచ్చే భవిష్యత్ తెలంగాణకే కాకుండా నిజంగా చెప్పాలనంటే భవిష్యత్ నాయకుడు ఎవరు అని చెప్పి ముగ్గురు కీలక నాయకులు క్యాండిడేట్లు ఎవరున్నా నిజంగా చెప్పాలనంటే ఇవాళ క్యాండిడేట్లు వారే. ఫేసులు మస్తు ఎంతోమంది క్యాండిడేట్లు ఉంటారు. ఒక ఎలక్షన్లో గెలవనీకే బూతులు అనేది ఒక కామన్ ఇష్యూ కూడా కాదు, నిజంగా చెప్పాలంటే ఒక కామన్ క్యాంపెయిన్ అయిపోయింది బూతులు. ఈ బూతులు తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుందా? భావి తరాలకు భవిష్యత్తులో ఇవి రాజకీయాలు అని మనం చూపగలుగుతామా? పిల్లల ముంగట టీవీ ఆన్ చేసుకొని ఇగో ఇది వెనకటికి అటల్ బిహారీ వాజ్పేయి స్పీచ్లు విననీకే శివరాజ్ పాటిల్ గారు సైకిల్ మీద వచ్చి ఉంటుండే అని అన్నారు. ఆనాటి గుణాత్మకమైన ఉపన్యాసాలు, స్పీచ్లు. ఇంకొక విషయం ఏందనంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అని అన్నారు, కింగా లేకపోతే నా బొంగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ మాట ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా ఈ మాట అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఎందుకు అని అంటే ఇవాళ నువ్వు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గెలుస్తే ఆబ్వియస్గా నువ్వు కింగే, లేకపోతే జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. జూబ్లీ హిల్స్ ఒక జోర్దార్ ఉప ఎన్నిక తెలంగాణలో. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన తర్వాత ఒక తెలంగాణకు రిఫరెండం. ఇది చాలా పెద్ద రిఫరెండమే. ఎందుకు అని అంటే కేవలం వచ్చే భవిష్యత్ తెలంగాణకే కాకుండా నిజంగా చెప్పాలనంటే భవిష్యత్ నాయకుడు ఎవరు అని చెప్పి మన తెలంగాణ ప్రజానీకానికి చూపించే భవిష్యవాణి. ముగ్గురు కీలక నాయకులు క్యాండిడేట్లు ఎవరున్నా నిజంగా చెప్పాలనంటే ఇవాళ క్యాండిడేట్లు వారే. ఫేసులు మస్తు ఎంతోమంది క్యాండిడేట్లు ఉంటారు, కానీ ఫేసులు వీలయ్యాయి. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మనకు కొత్త నేర్చుకున్నాం ఏంది, అసలు ఎట్లా జరిగింది క్యాంపెయిన్ అంతా అని చెప్పి మాట్లాడితే ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి ఏందని అంటే ఫ్రెండ్స్, కొన్ని దురదృష్టపు ఘటనలు కూడా జరిగినాయి. ఒక ఎలక్షన్లో గెలవనీకే బూతులు అనేది ఒక కామన్ ఇష్యూ కూడా కాదు, నిజంగా చెప్పాలంటే ఒక కామన్ క్యాంపెయిన్ అయిపోయింది బూతులు. ఈ బూతులు తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుందా? భావి తరాలకు భవిష్యత్తులో ఇవి రాజకీయాలు అని మనం చూపగలుగుతామా? పిల్లల ముంగట టీవీ ఆన్ చేసుకొని ఇగో ఇది రాజకీయం అని చెప్పి చెప్పగలుగుతామా అనేది ఇలా ప్రశ్న. ఇప్పుడు నేనేమంటా అంటే ఈ ముగ్గురు నాయకులకు కీలకంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేది ఒక రిఫరెండం కాబోతుంది, అలా డౌట్ లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఆబ్వియస్గా ఇది రిఫరెండం కాబోతుంది. అంటే సబ్జెక్టు మాట్లాడి రాజకీయాలు చేద్దామా? సబ్జెక్ట్లో సర్కాజం కూడా మనం పెట్టొచ్చు, జబర్దస్త్గా పెట్టి మాట్లాడవచ్చు. వెనకటికి అటల్ బిహారీ వాజ్పేయి స్పీచ్లు విననీకే శివరాజ్ పాటిల్ గారు సైకిల్ మీద వచ్చి ఉంటుండే అని అన్నారు. ఆనాటి గుణాత్మకమైన ఉపన్యాసాలు, స్పీచ్లు నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇవాళ చంద్ ఓట్ల కోసము దేశ సైన్యాన్ని అడ్డమైన మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఏది పడుతుంది వాడు వీడు అని చెప్పి మాట్లాడుకున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏందనంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అని అన్నారు, కింగా లేకపోతే నా బొంగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఎందుకు అని అంటే ఇవాళ నువ్వు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గెలుస్తే ఆబ్వియస్గా నువ్వు కింగే, లేకపోతే ఆబ్వియస్గా మనము బొంగే. సో ఇవాళ కింగ్ ఎవడు, బొంగెవడు ఎన్ని రోజులు ఇంకా తిప్పి కొడితే 14వ తారీఖు నాకు తెలిసి మధ్యాహ్నం 1 గంట వరకు బట్టబయలు అయిపోతుంది. కింగ్ ఎవరు, బొంగెవరు. ఎస్, కింగ్ అయితే ఎవరికేం నష్టాలు లేవు. ఆయా పార్టీలల్లో వాళ్ళు సూపర్ డూపర్ హిట్ అవుతారు. ఆబ్వియస్గా మేము అన్ని నరేటివ్లు ఆల్మోస్ట్ అన్ని పార్టీలకు మద్దతుగా వాళ్ళ స్ట్రెంగ్త్లు, వీక్నెస్లు ఏమేమి ఉన్నాయని కంప్లీట్గా చెప్పినాం చిత్రగుప్తలు. సో వాళ్ళు కింగ్ న్యాచురల్గా అవుతారు. సపోజ్ బొంగ అయిపోతే మళ్ళా బొంగ అయిపోయిన వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, నేనేమంటున్నా మళ్ళీ రాహుల్ గాంధీ ఈ డూబ్తా హువా పడవల అందులోనే సఫర్ చేస్తాడా, అందులోనే ప్రయాణం చేస్తాడా? డూబ్తా హువా నావ్ మే డూబ్తా హువా యాత్రా కరుంగా అని చెప్పి రాహుల్ గాంధీ అంటాడా, లేక హమ్ దిల్ దే చుకే సనం అని చెప్పి చెప్పేస్తాడా రేవంత్ రెడ్డి గారికి అనేది ఒక క్వశ్చన్. అంటే నువ్వు కింగా లేదా బొంగ 14వ తారీఖు చాలా కీలకం కార్తీక మాసంలో. ఇంకొక విషయం ఏముంటుందని అంటే ఇది నిజంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది, కేటీఆర్ గారికి కూడా వర్తిస్తుంది. మీరు బొంగ అయిపోతే
ఆబ్వియస్గా ఇలా సెంట్రల్ లీడర్షిప్ తెలంగాణలో బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఏదైతుందో వాళ్ళు కూడా మళ్ళా ఈ మునిగిపోతున్న పడవల యాత్ర చేస్తారా అని అనేది వాళ్ళకు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. సేమ్ విత్ బీఆర్ఎస్. ఇంకా కరెక్ట్గా చెప్తే క్యాండిడేట్స్ కాడికి వస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇష్టమున్నా లేకున్నా ఇష్టం లేకపోయినా కథనాలు ఎన్ని పేపర్లలో వచ్చినా రేవంత్ రెడ్డి ఇష్టంతోనే నవీన్ యాదవ్కి టికెట్ వచ్చిందని కథనాలు వచ్చినాయి. సో ఆబ్వియస్గా ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కోసం ఏడుదాకా తిరిగిండు, ఎట్లా పనిచేసిండు అని అంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి 3 సార్లు క్యాంపెయిన్ చేసిండు, 4 సార్లు క్యాంపెయిన్ చేసిండు. నిన్న కూడా మాట్లాడిండు, మొన్న కూడా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ కాడికి వస్తే ఇవాళ మీరు చూస్తే ఒక స్ట్రాటజికల్గా అప్రోచే వచ్చింది భారతీయ జనతా పార్టీ కూడా. ఏం స్ట్రాటజీ లేకుండా ఏం రాలే. వాళ్ళు కమిటీలు పెడితే సింహ భాగము సికింద్రాబాద్ పార్లమెంట్కే ఇచ్చింది. ఆ కమిటీల మొన్న ఏదైతే కమిటీ మెంబర్లను చేసింది కదా, కోర్ కమిటీ మెంబర్లని, అందులో సింహ భాగము సికింద్రాబాద్ పార్లమెంట్ల నుంచే ఉన్నది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 2 మంత్రుల సహాయంతోనే ఇవాళ టికెట్ పొందిండు. కేంద్ర బిందువు 2 మంత్రులే. ఇక్కడ రామచంద్రరావు గారి ప్రావీణ్యం చాలా తక్కువ అని చెప్పి చాలా కథనాలు వచ్చినాయి. అండ్ ఆబ్వియస్గా అది నిజమే. సో ఆయన వచ్చి కూడా చాలా తక్కువనే టైం అయింది కదా రామచంద్రరావు గారు. సో ఆబ్వియస్గా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది 2 కేంద్ర మంత్రుల మీద చాలా ఉన్నది. కేంద్ర బిందువు వాళ్ళే. మళ్ళీ వాళ్ళు కింగా లేకపోతే రేపు బొంగ అని అనేది 14వ తారీఖున బట్టబయలు అవుతుంది. సేమ్ విత్ కేస్ ఆఫ్ కేటీఆర్. మళ్ళా క్యాడర్లా ఆయన ఏమని మిగిలిపోతాడు, కేసీఆర్కి సరైన వారసుడుగా నిలుస్తాడా లేదా అని అనేది కూడా ఒక క్వశ్చన్. ఇవాళ మీరు వేసిన ఆర్ట్కి ఆర్టిస్ట్ ఎవరు అని అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ ఇవాళ ఎంఐఎం ఎవరి కోసం బీహార్లో పనిచేస్తుంది, మళ్ళీ తెలంగాణలో ఎవరితో చేతులు కలిపింది అని అనేది కూడా ఒక కీలకమైన అంశం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఎవరు డిసైడ్ చేసినా, ఎవరు ఏ రకంగా డిసైడ్ చేసినా, హిందూ ముస్లిం పోలరైజేషన్ అని చెప్పి మాట్లాడిన, దేశ ప్రేమికులు ఎవరు, సైన్యాన్ని ప్రేమించేదెవరు, అసలైన సిసలైన సెక్యులర్ వాదులు ఎవరు, మతోన్వాద విద్వేషాలు రెచ్చగొట్టేదెవరు అననే క్యాంపెయిన్ కూడా మనము ఈ ఎలక్షన్లలో మనం చూసినాం. అభివృద్ధి బాటలు మాట్లాడదామా లేకపోతే ప్రజల యొక్క బాధ పడుతున్న విషయాలను బాధ్యతగా తెలుపుతూ క్యాంపెయిన్ చేద్దామా అననే ఒక ఎవిడెంట్ అండ్ ఎమోషనల్ క్యాంపెయిన్ కూడా జూబ్లీ హిల్స్ సాక్ష్యమైంది. ఇవాళ ఎవడి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ లాగా మారింది, మాటలు ఏరేరాగా వచ్చినాయి అననే బూతుల రాజకీయ చరిత్ర తెలంగాణలో మిగిలిపిద్దామా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇవాళ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్ ఏందనంటే, ఇవాళ పేపర్లలో వచ్చిన కథనం చెప్తున్నా, దొంగ ఓట్ చోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ నేలల ఓట్ చోరీ అని చెప్పి కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ నేతృత్వం నాయకత్వంలో తెలంగాణలో గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద అంటారు, మళ్ళా బీజేపీ వాళ్ళు ఎవరి మీద అంటారు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. గెలిపిస్తూ గెలుద్దామా లేకపోతే నాకు అండదండలు ఉన్నాయి, నేను ఓడిపోయినా గెలుస్తూనే ఉంటా అననే తత్వమా? ఎవడు కింగు ఎవడు బొంగు అననేదే ఈ ఎలక్షన్. నేనేమంటా అంటే ఫ్రెండ్స్, ఇది కేవలం రాజకీయ నాయకులకు కాదు, శవ రాజకీయాలకే కాదు, వెన్నుపోటు రాజకీయాలకే కాదు, మీకు అన్ని రకాల దరిద్రము, దండయాత్రలు, కరెక్ట్గా చెప్పాలనంటే మంచి క్యాంపెయిన్ కూడా అయింది కాదని అంటలే. కాకపోతే మీరు ఇక్కడ చూడండి, అసలైన సిసలైన ఎవరైతే కట్టర్ కార్యకర్తలు ఉన్నారో కొంతమంది ఆవిరైపోయినరు కొన్ని పార్టీలల్లో. ఎవరు మిగిలిపోయినరు అని అంటే కౌలు కార్యకర్తలు వచ్చుడు మొదలెట్టిండ్రు. ఇంకా హైలైట్గా మాట్లాడాలి అని అంటే 14వ తారీఖు నాడు ఎవడు కింగు ఎవడు బొంగు, ఇవాళ బాంఛన్ బతుకులకు బాధ్యత నేర్పుతుంది ఈ బై ఎలక్షన్. కింగ్ ఎవరు బొంగెవరు, మీ ఆలోచన ఏ రకంగా పోతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కార్యకర్తనే కాదు, ఓటర్ కూడా కింగ్ అవుతాడా బొంగ అవుతాడా అని అనేదే ఈ ఎలక్షన్. ఇది మీకు మనకు అందరికీ రిఫరెండం. భారత్ మాతాకి జై.